ఈరోజు అనంతపురం నగరంలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పించి దళితులు ఎస్సీ ఎస్టీలకు అనంతపురం జిల్లాలోన ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న ఆర్టీటీ సంస్థను ఒకప్పుడు గోబ్యాక్ ఫాదర్ అన్న వాళ్ళే ఈరోజు ఆర్టీటీ సంస్థకు జోహార్లు అర్పిస్తున్న క్రమంలో వందనాలు అర్పిస్తున్న క్రమంలో ప్రస్తుత అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఆర్టీటీ సంస్థకు కేంద్ర ప్రభుత్వం వారు అదేవిధంగా రాజకీయ పార్టీల వారు ఏదో మరి పార్టీ ఫండ్ ఇవ్వలేదనో లేదా చర్చల విషయంలో గొడవనో ఇంకోటనో ఈ విధంగా కులాలు మతాలు పరంగా కాకోకుండా మరి ఆర్థిక పరంగా కాకోకుండా ఆర్టీటీ సంస్థకు వచ్చే నిధులు విదేశీ నిధులు ఎఫ్సిఆర్ఏ ఫారిన్ కరెన్సీకి సంబంధించి ఎఫ్సిఆర్ఏ నిధులు రాకుండా నిలుపుదల చేశారు. ఇది చాలా అన్యాయమైన పరిస్థితి. ఎందుకంటే ఎఫ్సిఆర్ఏ నుంచి నిధులు వస్తేనే మన ఆర్టీటీ సంస్థ వారుగా ఈ అనంతపురం జిల్లాలోన ఈ గృహ సంబంధించి తర్వాత వైద్యానికి సంబంధించి ఉద్యోగాల దాదాపుగా 1200 మంది ఉద్యోగాలు పనిచేస్తున్నారు. వాళ్ళందరూ బ్రతకగలరు, ఎస్సీ ఎస్టీలకు ఇండ్లు కట్టగలరు, వాళ్ళని చదివగలరు. విదేశీ ఉన్నత విద్యా పథకాన్ని కూడా వాళ్ళు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఎఫ్సిఆర్ఐని కొనసాగించి నిధులు విడుదల చేయాలని చెప్పని అదే క్రమంలోనే చిన్న కారణాలు ఆర్టీటీ సంస్థ ఏదో చర్చిల పైనని లేదా పార్టీ ఫండ్ లేదని ఈ విధంగా రాజకీయ పార్టీలు మనసులో పెట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి తేవద్దని చెప్పని రాజకీయ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం. అది వాట్ ఎవర్ విల్ బిట్వీన్ కమ్స్ టు ఎనీ పొలిటికల్ పార్టీస్ ఏదైనా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీటీ సంస్థను ఇబ్బంది పెట్టే పరిస్థితి తేవద్దు. ఆర్టీటీ సంస్థ ఉంటేనే సమాంతరంగా ఎస్సీ ఎస్టీలకి న్యాయం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఆర్టీటీ సంస్థను కాపాడుకునే క్రమంలోన మేము పెద్ద ఎత్తున ఇప్పుడు కోడ్ అయితే ఉంది. ఇంతవరకు మేము నిరసన అదే కార్యక్రమాలు చేస్తాం. త్వరలోనే మరి చివరికి జిల్లా బంద్ కూడా చేసి ఆర్టీటీ సంస్థను కాపాడుకొని ఎఫ్సిఆర్ఏ నిధులు వచ్చే విధంగా చేసి మరలా ఎస్సీ ఎస్టీలకు పునర్వైభవం ఆర్టీటీ ద్వారా రావాలని చెప్పని ఈ సందర్భంగా మరి రాచానపల్లి నివాసులు అదేవిధంగా సదాశివనగర్ నివాసులు, సోములదొడ్డి వాసులు, కురుగుంట వాసులు, నాతో పాటు మా కమిటీ వాళ్ళు విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు మరి నాగరాజు గారితో మాట్లాడిన తర్వాత కార్యక్రమం చేద్దామని నిర్ణయించుకొని ఈరోజు మేము అంబేద్కర్ గారి విగ్రహం ముందు నిరసన తెలియజేశాం. దీనికి పాత్రికేయ మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు సహకరించారు. భవిష్యత్తులో కూడా సహకరించాలి. ఫారిన్ నిధులు వచ్చే విధంగా ఆర్టీటీ సంస్థను కాపాడుకునే విధంగా తప్పకుండా మీరందరూ భవిష్యత్తులో కూడా సహకరించాలి. చివరకు జిల్లా బంద్ కానీ చేసి ఆర్టీటీ సంస్థని సందర్భంగా కాపాడుకుంటామని చెప్పని మీ అందరికీ మీ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం. జై భీమా, జై మాదిగ. 30వ తేదీ మేము ఇందాక మాట్లాడినాం. 30వ తేదీ మాకు గుంటూరులో మీటింగ్ ఉంది. కూటమికి మద్దతు ఇవ్వాలని చెప్పని తప్పకుండా మద్దతు కూడా ఇస్తాము. కారణం ఏమంటే కాంగ్రెస్ పార్టీ 9 ఏళ్ళు షెడ్యూల్ కులాల వర్గీకరణ ఫైల్ ఉషా మెహ్రా కమిషన్ టేబుల్ పైన నిలబడింది. ప్రధాని మన్మోహన్ సింగ్ గారు పట్టించుకోలేదు. మెజార్టీ లేదని చెప్పాడు. మెజార్టీ లేదు, మాకు 140 మంది ఎంపీలు ఉన్నారు, మేము వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో పెట్టలేమని మరి ఆ రోజు సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, నేను కూడా ఉన్నాడా ఢిల్లీలోన. ఈ క్రమంలో మేము అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి తిరిగి మొట్టమొదటిగా 82 మంది ఉన్న బీజేపీ ఎంపీల దగ్గర తిరిగి 82 మంది జాతీయ అధ్యక్షులు నితిన్ గడ్కరీ ద్వారా మీరు బిల్లు పెట్టండి, 82 మంది మేము బీజేపీ వాళ్ళు మరి ఎంపీలు ఉన్న బిల్లు పెడతామని చెప్పారు. చంద్రబాబు నాయుడు 7 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళు లెటర్ ఇచ్చారు, బిల్లు పెట్టండి మేము ఓటు వేస్తామని చెప్పని. అదేవిధంగా కేసీఆర్ మరి విజయశాంతి గారు 2 ఎంపీలు ఉన్నారు, మీరు వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో పెట్టండి మేము ఓటేస్తామని వాళ్ళు చెప్పారు. వెంకయ్య నాయుడు అయితేనే మరి అప్పుడు ఒక ఎంపీ మన జగన్మోహన్ రెడ్డి గారు మీరు బిల్లు పెట్టండి మేము కూడా మద్దతు ఇస్తామని చెప్పని అప్పుడు మరి వెంకయ్య నాయుడు గారు అదేవిధంగా మన్మోహన్ రెడ్డి గారు, ఆర్జేడీ సంబంధించిన లాలూ ప్రసాద్ 18 మంది ఎంపీలు, సిపిఎంకి సంబంధించిన 12 మంది ఎంపీలు, సిపిఐ పార్టీకి సంబంధించిన 2 ఎంపీలు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శరద్ పవార్ 9 మంది ఎంపీలు, దేవేగౌడ్ 4 ఎంపీలు అందరి దగ్గర లెటర్స్ తీసుకొని కాంగ్రెస్ పార్టీకి మేము లెటర్స్ ఇచ్చాం. ఉషా మెహ్రా గారి నివేదిక తమ దగ్గర ఉంది సార్, మీరు బిల్లు పెట్టండి పార్లమెంట్లోనే షెడ్యూల్ కులాల వర్గీకరణ అంటే వాళ్ళు పెట్టుకోకుండా నిర్లక్ష్యం చేసిరి. అలాంటి వాళ్ళకి ఎందుకు ఓటేస్తామండి? మేము ఓటేయము, అందులో దగ్గరకు రాని వాళ్ళ దగ్గర కూడా పోము. ఈరోజు ప్రపంచ దేశాలు 195 దేశాల్లో
140 కోట్ల జనాభా ఉంటే భారతదేశం అతిపెద్ద రెండో దేశం భారతదేశం. భారతదేశ ప్రధాని స్వయంగా మన దగ్గరికి, మన రాష్ట్రానికి, మన జిల్లాకి, మన ఇంటి దగ్గరికి వచ్చిన దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు వచ్చి, అయ్యా మందకృష్ణ గారు, నేను ఆయనకి అసిస్టెంట్గా పనిచేస్తున్నాను, షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసే బాధ్యత నాదని నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఘంటాపథంగా హైదరాబాద్లో నవంబర్ 11 చెప్పారు. కాబట్టి తప్పకుండా మేము మరి బీజేపీకి తర్వాత ఆ కూటమికి తప్పకుండా మద్దతు ఇస్తాం. ఇంటింటి తిరిగి ప్రచారం కూడా చేస్తాం. రెండో విషయము, ఈ విషయం ఇప్పుడు అన్నగారు చెప్పారు, రేపు 30వ తేదీ గుంటూరులో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో కూడా మరి మందకృష్ణ గారి దగ్గర ఈ విషయం మాట్లాడి బీజేపీ వాళ్ళతో చెప్పించి మీరు తప్పకుండా నిధులు విడుదలయ్యే విధంగా FCRA రెన్యువల్ విధంగా చేయాలని చెప్పని మేము ఒక లెటర్ కూడా పెట్టి అన్నగారు చెప్పి కూడా చేపిస్తాం. అది కూడా ఒక రూట్. అది రెండో రూట్. ఇది ఉద్యమాలు, ఇది మేము కొనసాగిస్తాం. దీంట్లోనే మీరందరూ మా బాగా సహకరించారు. మీ అందరికి పేరున మరొకసారి సామాజిక ఉద్యమ నమస్కారాలు అందిస్తున్నాం. జై భీమ్, జై మాదిగ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.